హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు త్రిషా టేల్స్. వన్ ఆఫ్ మై రీసెంట్ వీడియోస్లో మీరు హోమ్ స్టాండ్ బై అంటే ఏంటో చూసారు కదా. సో ఈరోజు మీరు టైటిల్లో చూస్తున్నట్టు ఎయిర్పోర్ట్ స్టాండ్ బై అంటే ఏంటో చెప్పేస్తాను రండి. సో ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, కంపెనీ గైడ్లైన్స్ ప్రకారం నేను యూనిఫామ్ని ఫుల్ ఫ్లెజ్గా పోస్ట్ చేయలేను. హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఎయిర్పోర్ట్ స్టాండ్ బై డ్యూటీ అంటే నేను మీకు చెప్పిన హోమ్ స్టాండ్ బై డ్యూటీ లాగానే. కాకపోతే ఇక్కడ మేము ఫ్లైట్కి రెడీ అయినట్టే వెళ్తాము. వెళ్ళేసి మా ఎయిర్లైన్ ఒక ఆఫీస్లో మాకు ఇచ్చిన 6 hours డ్యూటీ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ 6 hours డ్యూటీ పీరియడ్ మా ఎయిర్లైన్ ఆఫీస్లో మేము వెయిట్ చేస్తాము. ఆ 6 hoursలో ఫ్లైట్ అసైన్ చేసిన క్రూ ఒకవేళ సిక్ ఉన్నా, తన డాక్యుమెంట్స్ ఎక్స్పైర్డ్ అయిపోయి ఫ్లైయింగ్కి ఎలిజిబుల్ లేకపోయినా తన ప్లేస్లో మమ్మల్ని తీసుకొని వెళ్తారు. సో దిస్ ఇస్ కాల్డ్ ఎయిర్పోర్ట్ స్టాండ్ బై. మరి ఎయిర్పోర్ట్లో 6 hours మేము టైం పాస్ కూడా చేయాలి కదా. ఇదిగోండి ఇలా టైం పాస్ చేస్తాము. అండ్ ఈ డ్యూటీ పీరియడ్లో మేము ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్ దాటి ఎక్కడికి వెళ్ళొద్దు. జీరో ఇష్యూస్ విత్ ద క్రూ. ఇంకా నా పుల్ అవుట్ కూడా కాలేదు. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఫర్ మోర్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ త్రిషా టేల్స్.